హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేలా తనదైన రీతిలో నట విశ్వరూపాన్ని చూపించిన నటుడు చిరంజీవి గారు. ప్రస్తుతం ఈయన విశ్వంబర అనే సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ని తొందరలోనే రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ని ఈ నెల చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అదేవిధంగా సెప్టెంబర్లో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను వదిలి మరోసారి సినిమా రిలీజ్కి ముందే సెకండ్ ట్రైలర్ను కూడా వదలాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ జోనర్లో తిరిగెక్కుతుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి గారు డిఫరెంట్ క్యారెక్టర్ను పోషిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక వశిష్ఠ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇంతకు ముందు వశిష్ఠ బింబిసార అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. మరి అదే సీన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది. ఇక బింబిసార సినిమాకి సీక్వెల్గా ఆల్రెడీ కళ్యాణ్ రామ్ గారు బింబిసార 2 సినిమా చేస్తున్నారు. ఇక అనిల్ దర్శకత్వంలో ఆ సినిమాని చేస్తున్నారు. మరి వశిష్ఠ కోసం వెయిట్ చేసే ఉద్దేశం లేక ఈ సీక్వెల్ను కళ్యాణ్ రామ్ స్టార్ట్ చేశాడనే వర్షం మీద సరైన క్లారిటీ అయితే లేదు. కానీ మొత్తానికైతే బింబిసార 2 సినిమా కూడా మంచి విజయం సాధించాలని వశిష్ఠ రీసెంట్గా ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఏది ఏమైనప్పటికీ బింబిసార పార్ట్ 1తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు వశిష్ఠ విశ్వంబర సినిమాని ఏ రేంజ్లో హిట్ చేస్తాడు అనేది ఆసక్తి అన్ని వర్గాల ప్రేక్షకులలో ఉంది. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అనేది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ని తొందరలోనే రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.